ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా రామగుండం ఏరియా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక బెడన్ పవల్ పార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి కృతజ్ఞతలతో నివాళులర్పించారు. వారి ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవేందర్ మాట్లాడుతూ ముష్కరుల దాడి హేయమైన చర్య అని ఖండించారు. లౌకిక భారతదేశం యొక్క పటిష్టతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు ప్రభుత్వానికి తమ వంతు మద్దతును అందిస్తామని చెప్పారు. ముష్కరులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం జిల్లాలో పహల్గాం గ్రామంలో 29 మందిని అమాయక ప్రజల్ని టూరిస్టులని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపినటువంటి చర్యను మేము హేయమైన చర్యగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకుగాను ఈ మారణ హోమంలో మరణించినటువంటి అమాయక ప్రజలకి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ సామాజిక వ్యవస్థ ద్వారా సామాజిక సంస్థ ద్వారా ప్రభుత్వానికి శాంతి భద్రతలను చేకూర్చేటువంటి క్రమంలో మేమంతా సహాయంగా ఉంటామని ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటామని వారిని కఠినంగా శిక్షించి మన అందరికీ మన మనోభావాలు దెబ్బతినకుండా మనందరికీ ధైర్యాన్ని చేకూర్చే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఉగ్రవాదులను ఏరి వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాము. కొవ్వొత్తుల ర్యాలీని శాంతియాత్రను దేశవ్యాప్తంగా మా యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే లోకల్గా ఎవ్రీ లీడర్ వైజ్గా కూడా ఈరోజు 7 to 8 తీర్మానాన్ని మేమంతా భారతదేశ వ్యాప్తంగా తీర్మానించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరొక్కసారి ఈ యొక్క తీవ్రమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ వారి యొక్క హేయమైనటువంటి చర్యలను ఖండిస్తూ ముష్కరులను వెంటాడి పాకిస్తాన్కు కూడా తగిన బుద్ధి చెప్పాలని మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ చర్యలో భాగంగా మేమంతా ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటామని మా యొక్క సంస్థ ద్వారా శాంతి స్థాపనకై ముందుగా ప్రత్యేకంగా ఏంటంటే చెప్పదలుచుకున్నది మత సామరస్యాన్ని అడ్డుపెట్టి ఆ యొక్క చర్యను చూపించి మరీ కాల్చడం అనేటువంటిది చాలా దుస్సాహసమైనటువంటి చర్య. అలాంటి ప్రతి పరిస్థితిని కల్పించకుండా ఎందుకంటే మనం లౌకికవాదంలో ఉన్నటువంటి మన దేశంలో వేర్పాటువాదాన్ని డిఫరెంట్ అయినటువంటి వ్యవస్థను చేర్చేటువంటి ఈ యొక్క మూకలను ఏరి పారేసి మేమంతా సమైక్యంగానే ఉన్నామనేటువంటి విషయంగా వారికి పాకిస్తాన్కే కానివ్వండి యావత్ ప్రపంచానికే కానివ్వండి బుద్ధి చెప్పేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, బుచ్చయ్య, దొడ్డి కుమార్ సాంబయ్య, అంజయ్య, గట్టుమల్లు, దేవేందర్, రాజయ్య, గైడ్ కెప్టెన్లు లక్ష్మి, కుమారి, విజయ, అధిక సంఖ్యలో స్కౌట్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.